కడియం కావ్య మతంపై వివాదం రాజుకుంది. ఆమె ఎస్సీ కాదంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. ఎస్సీ కోటాలో ఆమెకు సీటు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు ఆరూరి. బీజేపీ ఎంపీ అభ్యర్థి కామెంట్స్ కు అంతే ఘాటుగా బదులిచ్చారు కడియం కావ్య. అసలు ఈ వివాదానికి కారణమేంటి? వాచ్ దిస్ స్టోరీ. వరంగల్ పార్లమెంట్ స్థానంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతూ ఉన్నాయి. తెలంగాణలో ఇతర ఎంపీ స్థానాల్లో పోటీ ఒక ఎత్తు, ఇక్కడ మరొక ఎత్తు అన్నట్లుగా పరిస్థితి మారింది. నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలు పొలిటికల్ హీట్ ను రాజేస్తోంది. బీఆర్ఎస్ నుండి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి తన కుమార్తెతో కలిసి ఇటీవల కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కావ్య పేరును అధిష్టానం ప్రకటించడంపై ఇప్పటికే సొంత పార్టీలో చిచ్చు రేగుతోంది. కాంగ్రెస్ వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. పార్టీ జెండా మోసిన వారిని కాదని ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. అసంతృప్తి జ్వాలలు, ఆశావహుల నిరసనలతో ఒక పక్క రాజకీయం రచ్చకెక్కుతూ ఉంటే, తాజాగా బీజేపీ అభ్యర్థి చేసిన కామెంట్స్ ఓరుగలను పోరుగల్లుగా మార్చాయి. పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేసింది. వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మతంపై మరొకసారి వివాదం రాజుకుంది. ఆమె ఎస్సీ కాదంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఎస్టీ రిజర్వేషన్లో మహమ్మద్ కావ్య ఎలా పోటీ చేస్తారని ప్రశ్నించారు ఆరూరి. గుంటూరుకు చెందిన మహమ్మద్ కావ్య నజరుల్లాకు వరంగల్తో సంబంధం ఏంటని ప్రశ్నించారు. గుంటూరు కోడలు కావాలో వరంగల్ కొడుకు కావాలో తేల్చుకోవాలంటూ ప్రజలను కోరారు ఆరూరి రమేష్. పార్లమెంట్ ప్రజలకు నేను ఒకటే మనవి చేస్తున్నా, దేనికోసం మీరు పార్టీ మారారు? ఎందుకు నీ కూతురుకు టికెట్ కావాలి? మరి కావ్య గారికి ఈ వరంగల్కు ఉన్న సంబంధం ఏంటి? కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు. మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు వేయాలి? నేను మీ బిడ్డగా, ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డగా, ఈ ప్రజల మధ్యలో ఉన్న బిడ్డగా, ఈ ప్రజల మధ్య కష్ట సుఖాలు పంచుకున్న బిడ్డగా, మరి నేను ఒకటే మనవి చేస్తున్నా, మరి గుంటూరు వాసి కావాలా మీ బిడ్డ కావాలా? ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యాలి. బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతూ ఉన్నాయి. ఈ వ్యవహారంతో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మరక్షణలో పడినట్లుగా అయింది. దాంతో ఆరూరి కామెంట్స్ కు అంతే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి, కడియం కావ్యలు. బీజేపీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని కావ్య ఫైర్ అయ్యారు. కులమత రాజకీయాలు చేసి ఆరూరి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తాను వరంగల్ బిడ్డనేనని తేల్చి చెప్పారు. ఏఐసిసి అధినాయకత్వం కానీ, పిసిసి అధినాయకత్వం కానీ నన్ను నమ్మి నాకు టికెట్ ప్రకటించడం జరిగింది. ఆ విధంగానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాము. కానీ బీజేపీ వారికి అప్పుడే ఓటమి భయం పట్టుకున్నదని నిన్న చూసిన చిల్లర వాక్యాలు నిదర్శనము. అప్పుడే అంత భయం ఎందుకు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. మీ పార్టీ ఏం చేసింది గతంలో 10 ఏళ్ల నుంచి తెలంగాణ జిల్లాలకి, మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది? ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరేం చేయబోతున్నారు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా? మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర? మీ ముందు పెరిగిన దాన్ని, నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని, చదువుకున్న వరంగల్లోనే, ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పనిచేసిన 5-6 ఏళ్ళు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? గుంటూరు వాసినట్టు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు? ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. కడియం కావ్య ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది, ఇక్కడే ఉద్యోగం చేస్తుందంటూ కడియం శ్రీహరి అన్నారు. ఆరూరి రమేష్ ఒక దళితుడై ఉండి ఈ విధంగా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మతం మారినంత మాత్రాన కులం మారదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని కడియం శ్రీహరి గుర్తు చేశారు. తన కూతురుకు ఎస్సీ రిజర్వేషన్తోనే మెడికల్ సీటు వచ్చిందని, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్నారు. త్వరలోనే అన్ని ఆధారాలు బయట పెడతామని తేల్చి చెప్పారు. నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం, ఎవరికి తెలియని ఏమి లేదు దీంట్లో. నాకు పెద్దగా
రాజకీయ కుటుంబం కాదు నాది, 100 కోట్ల ఆస్తులు ఉన్నోడిని అంతకన్నా కాదు. ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా, కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంట్రీ కానియలేదు. ఎన్ని రకాల ఆందోళన చేసినా తెలుసు. చిన్న చిన్న ఎక్కడన్నా ఉన్న అవన్నీ కూడా అటు పీసీసీ కానీ ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు కానీ వాటిని సెటిల్ చేస్తున్నారు. అన్నీ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినాయి. అందరం ఒక బాటలో వెళ్తున్నాం. 13వ తారీఖు నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకొని క్యాండిడేట్ అందరికీ పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. నాకు 100% నమ్మకం ఉంది. ఎవరెన్ని కుయుక్తులు పనినా, ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా, ఎవరెన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా మే 13 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే తన అల్లుడిపై మాత్రం కడియం శ్రీహరి స్పందించలేదు. కావ్య భర్త గుంటూరుకు చెందిన నజరుద్దీన్ గా చెబుతున్నారు. అయితే దీనిపై మాత్రం కడియం కుటుంబీకులు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం మీద ఈ వ్యవహారం సార్వత్రిక ఎన్నికల వేళ వరంగల్లో కాకరేపుతోంది. మరి ఎన్నికలపై ఈ వ్యాఖ్యల ప్రభావం ఏ మేరకు ఉంటుందన్నది వేచి చూడాలి.